హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ ఒక లిస్ట్, ఒక జాబితా అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. సో మనకు తెలుగు బిగ్ బాస్ మంచి ఫేమ్ సంపాదించుకుంది మొదటి సీజన్ నుంచి కూడా. అయితే లాస్ట్ సీజన్ 8 పెద్దగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవ్వడం మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో అటువంటి అభిప్రాయాలు సీజన్ 9 పైన ఉండకూడదని చెప్పేసి నిర్వాహకులు గట్టి ప్లాన్ ఇప్పటి నుంచే కూడా చేస్తున్నట్టు, అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్లను అంటే సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉన్న వాళ్ళని, కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే వాళ్ళని, ఈ రకమైన కంటెస్టెంట్లను సెలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఒక లిస్ట్ అయితే ఇప్పుడు వైరల్ అవ్వడం చూసాం. సో ఆల్రెడీ సీజన్ 9 కు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ప్రారంభమయ్యాయి. అంతకు ముందు సీజన్లలో కూడా కొంతమంది పేర్లు ముందే లీక్ అవ్వడం, వాళ్ళే మళ్ళీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం, ఇటువంటివి మనం అన్ని కూడా చూసాం. గత 8 సీజన్లుగా ఇదే జరిగింది. ఇప్పుడు 9వ సీజన్ కి సంబంధించి కూడా ఒక లిస్ట్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు దాదాపు వాళ్ళే ఉండవచ్చు. సో కొంతమంది ఏదైనా మార్పులు చేర్పులు జరగవచ్చు. కాకపోతే వైరల్ అవుతున్న ఎవరైతే లీక్ అయిన ఈ పేర్లు ఉన్నాయో దాదాపు వాళ్ళే ఉండవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో మరి ఒక్కసారి ఆ లిస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మరి వీళ్ళ వల్ల బిగ్ బాస్ 9 కి అంటే గత సీజన్ 8 లో రేటింగ్ పెద్దగా రాలేదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి కదా. మరి ఇప్పుడు ఈ లిస్ట్ ఏదైతే ఉందో వీళ్ళ వల్ల సీజన్ 9 కి బజ్ ఏర్పడే అవకాశం ఉందా లేదా అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందు ఒకసారి ఆ లిస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ జాబితా ప్రకారం మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన అనిల్ గీలా, సో తెలుసు, మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ఫేమ్ సంపాదించుకున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్ లో కూడా. సో అతని వీడియోకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో ఇతను ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సీరియల్ నటి కావ్య, అలాగే నటి రీతు చౌదరి, ప్రదీప్ అనే పేరుతో ఇంకొకరు, అలాగే నటుడు శివకుమార్, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక, అలాగే జబర్దస్త్ కమెడియన్ అయిన ఇమాన్యుయల్, ఈయన పేరు కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. ఇతను ఉండే అవకాశం 95% ఉంది అని కూడా చెప్తున్నారు. సో ఇతను వస్తే ఎంటర్టైన్మెంట్ కి ఇక కొదువ ఉండదన్న అభిప్రాయాలు కూడా ఇప్పటి నుంచే వ్యక్తం అవుతున్నాయి. సో ఆడియన్స్ నుంచి కూడా. సో మరి ఈయన ఉంటారో లేదో కూడా ఒకసారి చూడాలి. అలాగే వీరితో పాటు సీరియల్ నటుడైన సీతాకాంత్, నటి ప్రియాంక జైన్ ప్రియుడుగా చెప్తున్న శివకుమార్, అలాగే యూట్యూబర్ అలేఖ్య. ఇది ఇప్పుడు ఇంకా కాస్త వైరల్ అయిపోయింది. యూట్యూబర్ అలేఖ్య మరెవరో కాదు, రీసెంట్ టైమ్‌లో చిట్టి పికిల్స్ పేరుతో విపరీతంగా సోషల్ మీడియా ట్రెండ్ అయిపోయింది. చాలా ట్రోలింగ్స్ వీళ్ళ పైన జరగడం చూసాం. అలేఖ్య చిట్టి పికిల్స్ అనే పేరుతో విపరీతంగా వైరల్ అయిపోవడం, వాళ్ళ మీద విమర్శలు రావడం, ఇదంతా ఒక పెద్ద రాద్ధాంతం దానికి సంబంధించి జరిగింది కదా. ఇప్పుడు ఈ ఎవరైతే అలక్య ఉన్నారో ఈ చిట్టి పికిల్స్ కి సంబంధించింది, ఆమెను కూడా ఇప్పుడు బిగ్ బాస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, దాదాపు ఫైనలైజ్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. సో మామూలుగా గత రీసెంట్ టైమ్‌లో ఈ సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యారు కాబట్టి సో అందుకే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో ప్రమోషన్ ఈవెంట్‌లో లేకుంటే సినిమాల్లో పార్టిసిపేట్ చేసినట్టుగా కూడా మనకు కనిపించింది. ఈ యూట్యూబర్ అలెక్య ఉంటే ఇంకాస్త హాట్ టాపిక్‌గా మారిపోతుంది బిగ్ బాస్ 9. ఇంకాస్త బజ్ కూడా క్రియేట్ అవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి యూట్యూబర్ ఈ అలెక్య చిట్టి పికిల్స్ బిగ్ బాస్ 9లో పార్టిసిపేట్ చేయబోతుందా లేదా అని చెప్పేసి. అలాగే నటుడు అమర్ తేజ్ వాళ్ళ వైఫ్ తేజస్విని గౌడ, సీరియల్ నటి దేవ్ జానీ, కేరింత సినిమా హీరో సుమంత్ అశ్విన్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సుమంత్ అశ్విన్ మంచి హీరో. అయితే ఈ మధ్య కాలంలో తన సినిమాలు తగ్గించినట్టుగా మనకు తెలుస్తుంది. సో కేరింత ఒక బ్లాక్ బస్టర్ తర్వాత పెద్దగా సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడం చూసాం. సో ఈ మధ్య కాలంలో సినిమా పరంగా కూడా ఎక్కడా కూడా కనబడట్లేదు ఆయన. సో ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఒకసారి కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి బిగ్ బాస్ తర్వాత మరింత సినిమా పరంగా బిజీ అవ్వాలన్న ఒక అభిప్రాయానికి అతను కూడా వచ్చినట్టుగా కూడా, అందుకే పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నట్టుగా కూడా వార్త అయితే వైరల్ అవుతుంది. సో చూడాలి మరి సుమంత్ అశ్విన్ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు హీరోగా. సో ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి మరింత అంటే తన సినిమాలకి ఇది హెల్ప్ అయ్యే విధంగా ఉండేలా చూసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. సో చూద్దాం మరి అతని ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అలాగే సీరియల్ నటులు హారిక, ఏక్నాథ్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ఇదైతే ఈ జాబితా ఇప్పుడు విస్తృతంగా అయితే వైరల్ అవుతుంది. మరి ఈ జాబితా పట్ల వైరల్ అవుతున్న ఈ లిస్ట్ ఏదైతే ఉందో దీని పట్ల బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటివరకు అయితే రెస్పాండ్ అవ్వలేదు. అండ్ అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్‌మెంట్ అయితే చేయకపోయినప్పటికీ సో ఈ లిస్ట్ అయితే వీళ్ళే ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే
గత సీజన్ లో కూడా చాలా మందికి లిస్టు ముందే లీక్ అయిపోవడం, వాళ్ళే మోస్ట్లీ బిగ్ బాస్ సీజన్లలో పార్టిసిపేట్ చేయడం మనం చూస్తాం. సో ఇప్పుడు కూడా ఈ లిస్టు లీక్ అయింది కాబట్టి వీళ్ళు 90% అందరూ కూడా ఉండే అవకాశం ఉందనే చెప్తున్నారు. మరి దీని పట్ల బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అండ్ ఈ లిస్ట్ చూసుకుంటే చాలా బ్యాలెన్సింగ్ గా ఉంది, ఎంటర్టైన్మెంట్ కొదవ ఉండదు అని కూడా అభిప్రాయాలు ఇప్పటి నుంచే వ్యక్తం అవుతున్నాయి. గత సీజన్ 8 తో కంపేర్ చేస్తే ఈసారి సీజన్ 9 బెటర్ గా ఉంటుంది కంటెస్టెంట్లు ఉంటే అని కూడా చెప్తున్నారు. సో మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో బిగ్ బాస్ 9. మరి వీళ్ళే పార్టిసిపేట్ చేస్తారా, లేకుంటే ఏమన్నా మార్పులు ఉండే అవకాశం ఉందా అని కూడా చూడాలి. సో దీని పట్ల అయితే బిగ్ బాస్ నిర్వాహకులు పెద్ద క్లారిటీ ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఈ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది, మరి స్టార్ట్ అయిన రోజే వీళ్ళకి సంబంధించిన లిస్ట్ వస్తుంది కాబట్టి సో ఆ రోజు వరకు అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి ఈసారి అండ్ ఇంకో రూమర్ కూడా స్ప్రెడ్ అవ్వడం చూస్తాం బిగ్ బాస్ కు సంబంధించి, నాగార్జున గారు హోస్ట్ గా ఉంటారా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత రకరకాల పేర్లు కూడా వినిపించాయి. మొదట బాలకృష్ణ గారు ఉంటారని చెప్పేసి, అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారిని అప్రోచ్ అయిపోయారు. విజయ్ దేవరకొండ గారే బిగ్ బాస్ లో హోస్ట్ గా చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. సో దీని పట్ల కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే రావాలి. అంటే నాగార్జున గారే ఉంటారా, మరి విజయ్ దేవరకొండ గారు ఏమన్నా ఉండే అవకాశం ఉందని. అని మొదటి నుంచి కూడా ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత నాని గారు రావడం, నాని గారి తర్వాత నాగార్జున గారు వచ్చారు. ఇప్పుడు కంటిన్యూగా ఇన్ని సీజన్లు నాగార్జున గారే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మార్చాలి అన్న ఒక అభిప్రాయానికి అటు బిగ్ బాస్ నిర్వాహకులు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ బాలకృష్ణ గారి పేరు, విజయ్ దేవరకొండ గారి పేరైతే అలా సర్క్యులేట్ అయింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ చూడాలి. దీని మీద అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం అయితే తొందరలో అయితే ఉంది. అయితే నాగార్జున గారే ఉండే అవకాశం ఉంది మోస్ట్‌లీ. సో ఎవరిని చేంజ్ చేసే అవకాశం ఇప్పుడు లేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దీని పట్ల కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. సో ఏదేమైనా బిగ్ బాస్ 9 పట్ల ఇప్పటి నుంచి ఒక బజ్ క్రియేట్ అవ్వడం, ఈ రకమైన చర్చలు దీని పట్ల జరగడం, ఇదంతా కూడా బిగ్ బాస్ షోకి రేటింగ్ పెరిగే అవకాశం ఉంది దీని పట్ల, ఈ చర్చ పట్ల అని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే అని కూడా అంటున్నారు. మరి చూడాలి బిగ్ బాస్ 9 పట్ల ఎటువంటి అప్డేట్స్ వస్తాయి, ఎవరు కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేస్తారు, వైరల్ అవుతున్న ఈ లిస్ట్ లో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు, మరి నాగార్జున గారు హోస్ట్ గా ఉంటారా, లేకుంటే మార్చే అవకాశం ఏమన్నా ఉందా, విజయ్ దేవరకొండ గారు ఏమన్నా రావాలి